ముందుగా ఒక సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకుపోయే మధ్యవర్తిత్వం చేసే టెక్నీషియన్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ సినిమాని కూడా అందరి దగ్గరికి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ పేపర్స్, మీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ బ్లడ్ రోజెస్కి కొంచెం స్పేస్ కేటాయించి, ఇందాక వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో చెప్పారు మనకి. ఏమని, తెలుగులో సినిమా తీయాలి, తెలుగు మీద ఉన్న అభిమానం కొద్దీ మేము ఇక్కడ సినిమా తీయాలని మొట్టమొదటి ప్రయత్నంగా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అదే మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ ఒక వెహికల్ తీసుకొని ప్రతి ఒక్కరిని కలిశారు. దే మెట్ ఎవ్రీ వన్ బిఫోర్ దే యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ. పర్సనల్లీ వాళ్ళ అభిరుచి ఎలా ఉంది, నాకు కాంబినేషన్ లేదు కాబట్టి మీతో పరిచయం లేదు, మీ పరిచయం మీ గురించి చెప్పారు, మీ ఫాదర్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు. మీరు కూడా అట్లనే కొన్ని తల్లిదండ్రుల నుంచి వస్తాయి, అవి మీకు పుష్కలంగా వచ్చాయని తను చెప్పాడు. సో ఈ సినిమా తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా చెప్పాలంటే డిఓపి శివ, ఇక్కడ ప్రతి వాళ్ళు హార్ట్ అండ్ సోల్, భలే చిన్న సినిమా ఉండొచ్చు కానీ మనస్సుతో పనిచేశారు, మనస్సుతో పనిచేశారు. ప్రతి ఒక్కరు చిన్న క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా, ఇందాక మన మణికుమార్ చెప్పినట్టు, మణికుమార్ కరెక్ట్, మణికుమార్ గారు చెప్పినట్టు ప్రతి వాళ్లకు ఆ ఒక రిలేషన్ ఏర్పడింది. ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ సినిమా కూర్చున్న చోటనే కాస్టింగ్ డిజైన్ చేసేస్తారండి, అంటే అంత అనుభవం వచ్చింది. అంతేనా హరీష్? అయితే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు మీకు ఎలాగైతే మీ ఫాదర్ గురించి చెప్పారో వాళ్ళ పేరెంట్స్ కూడా మరి ఆశీర్వాదం తీసుకొని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కూడా భగవంతుని కన్నా మొదలు తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాలండి. మనం గుడికి ఒకసారి వెళ్ళకున్నా, టైం లేకున్నా పర్వాలేదు, తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకొని వస్తే, మా దీని పేరు అప్సర, తనకైతే ఎప్పుడూ తల్లి వెంటనే ఉంటుంది. యూ కెన్ టేక్ బ్లెస్సింగ్స్ ఎవ్రీ టైం, రైట్? సో ఆమె కూడా నేను ఇప్పుడే కలిశాను, బట్ బాగా యాక్ట్ చేసినట్టుగానే అనిపిస్తుంది నాకు. డెఫినెట్గా ఇది మీ ఇద్దరికే కాకుండా చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు తీసుకురావాలని, ఆ విధంగానే డైరెక్టర్ కూడా మరి అనుభవజ్ఞుడు, తను ఎటువంటి మిస్ అయ్యాడు, డైరెక్టర్ గారు మిస్ అయ్యారు. సో డైరెక్టర్ గారు, అదేవిధంగా శివకుమార్ గారు, ఒక్కటికి 2 సార్లు వాళ్ళు ఏం పని చేస్తున్నాం, ఏం తీస్తున్నాం, ఇది మేకింగ్లో చాలా ఇంపార్టెంట్. డిఓపి డైరెక్టర్ ఎప్పుడైతే ఫ్రెండ్లీ డిస్కషన్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఏంటంటే మన మిస్టేక్లు మనకు ఒక్కొక్కసారి తెలియదు, మనం అనుకుంటాం నేను చేసేది కరెక్టే చేస్తున్నానని, కానీ ఇద్దరు డిస్కషన్కి వచ్చినప్పుడు నేను చూసేవాడిని. చేసిన ఒక్కరోజైనా కూడా నా నుండి ఎంత పని తీసుకున్నారండి, మొత్తం సినిమాలో కనపడేటట్టు చేశారు. చేశారా లేదా? ఏం శివ, చేసావా లేదా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ను వాళ్ళు క్రోడీకరించుకొని బ్లడ్ రోజెస్ అనే సినిమాని తీశారు. రోజెస్ అంటే రకరకాల కలర్స్ ఉంటాయి, కానీ రెడ్ రోజెస్కి ఉన్నంత ఇంపాక్ట్ వేరే రోజెస్కి ఉండదని నా అభిప్రాయం. రెడ్ రోజెస్, కానీ ఈ బ్లడ్ వేరే రోజెస్ అయినా కూడా ఈ బ్లడ్ తోని వాళ్ళు రెడ్ రోజెస్ని బ్లడ్ రోజెస్గా చేశారు. కాబట్టి వాళ్ళను పెద్ద మనసుతోని ఆశీర్వదించి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎంతమందికి టిఫిన్స్ పెట్టారు, ఎంతమందికి భోజనం పెట్టారు, ఎంతమంది వచ్చారు, నాలాంటి వాళ్ళు వచ్చి ఎన్ని మాట్లాడారు అనంటే తీసుకుపోవాల్సింది మీరు. వాళ్లకు కొంచెం కుషన్ ఇచ్చి, ఎక్కడో ఒక చోట ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు వచ్చిన వాళ్ళు కొన్నే లైట్లు వెలుగుతున్నాయి, కానీ మీరు ఆ క్యాసెట్ తీసుకొనైనా
ప్రతి ఛానల్లో కొంచెమన్నా ఒక్క వర్డ్ అన్నా చెప్పి ముగిస్తారని, హెల్ప్ చేయాలని, చిన్న సినిమాలను ప్రోత్సహించాలని, వాళ్ళు పెద్ద మనసుతోని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న కళాకారులను, లోకల్లో ఉన్న కళాకారులను తీసుకొని మన ఇండస్ట్రీకి చేదోడుగా వాదోడుగా ఉండాలని ఆ అభిప్రాయాన్ని మనం గౌరవించాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.